Assalamualaikum. Hi, hello, welcome back to my channel Sheikh Saidani. How are you all? I am fine. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకుంటానో, ఎలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు చాలా నీట్గా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ ఉన్న డస్ట్ అంతా ఇలా క్లీన్ చేసుకుంటాను. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అనే విషయం పక్కన పెడితే నాకంటూ గుర్తింపు ఉంది, నలుగురిలో వెళ్తే నేనంటూ ఒక యూట్యూబర్ని అని అందరూ గుర్తుపడుతున్నారు అని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రీవియస్ వీడియోస్లో మా ఫ్రెండ్ డెలివరీ జర్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. ప్రెజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. అట్ ద సేమ్ టైం నాకు ఎలా జరిగిందో మా ఫ్రెండ్కి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వాల్యుబులే లేదని మీతో షేర్ చేసుకున్నా కదా. ఆ విషయాన్ని ఒక పెద్ద వ్యక్తి అంటే మా ఏరియాలో ఒక మంచి పేరున్న మనిషి అయితే మా నాన్నగారితో ఇలా అన్నారంట, నీ కూతురు ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టింది కదా, ఆ వీడియోని నేను చూశాను, చాలా మంచిగా మాట్లాడింది, ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా మా అందరికి తెలిసేలా చెప్పింది అని అన్నారంట. ఆ మాటకి మా నాన్న కళ్ళలో హ్యాపీనెస్ చూస్తే దాని ముందు ఆస్కార్ అవార్డ్ ఎంత అనిపించింది ఫ్రెండ్స్. మా నాన్న అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అప్పుడైతే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్, నేను ఎలాగైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాల్సిందే, ఎలా అయినా అవ్వాలి అని అయితే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా యూట్యూబ్లో నేను వీడియోస్ చేస్తున్నందుకు నా వెనకాల ఎంతోమంది చెడుగా చెప్పుకుంటున్నా. డోంట్ వరీ ఫ్రెండ్స్, నేనేమీ తప్పు చేయడం లేదు, అలా అని ఎవరి కంటెంటో నేను యూజ్ చేసుకోవడం కూడా లేదు. పర్సనల్గా నేను ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేస్తానో, ఇంట్లో నేను ఏం వర్క్ చేసుకుంటానో అదే మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను. దీనిలో తప్పైతే ఏమీ లేదు. చాలామంది నన్ను వెనక్కి లాగుదామని ట్రై చేస్తున్నారు, బట్ బ్యాక్ స్టెప్ వేసేది అసలు జరగని పని. ఎందుకంటే నాకు మా హస్బెండ్ సపోర్టు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఉండగా బ్యాక్ స్టెప్ ఎందుకు వేస్తానండి నేను. నా ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ ఫేస్ చేసి మరీ నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. నిజంగా అవుతానండి. నా మీద నాకు కాన్ఫిడెన్స్ అయితే చాలానే ఉంది. ఇంతకీ ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పలేదు కదా. వాటర్ తీసుకొని దానిలో 2 షాంపూస్ అయితే వేసాను. షాంపూ వేసిన వాటర్తో ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇదంతా నీట్గా అయితే తుడుచుకున్నాను. ఫైనల్లీ చాలా ఇష్టమైన వస్తువు పాడైపోతే చాలా బాధగా ఉంటుంది కదా. అలాగే ఫ్రిడ్జ్ పాడైపోయినందుకు నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకున్నానో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.